నామినేటెడ్ పదవుల విషయంలో జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందరికీ పదవుల మీద ఆశ ఉంటుందని, కానీ పదవులు అడిగే వాళ్లు వాళ్ల అనుభవాలను, వారి అర్హతలకు దగ్గరగా ఉండే పదవులు అడగాలని కోరారాయన. సోమవారం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, నామినేటెడ్ పోస్టులు ఉంటాయి, కానీ ప్రతి ఒక్కరూ చైర్మన్ పదవులు ఆశిస్తే కష్టం. కొందరు టీటీడీ చైర్మన్ సహా ఇంకొన్ని చైర్మన్ పదవులు అడుగుతున్నారు. ఒక్క టీటీడీ చైర్మన్ పదవి కోసమే 50 మంది అడిగారు, కానీ ఆ పదవి ఒక్కరికే ఇవ్వగలరు. నా కుటుంబ సభ్యులు ఎవరూ టీటీడీ చైర్మన్ గా పదవి అడగలేదు, కానీ నా కుటుంబ సభ్యులు టీటీడీ చైర్మన్ పదవి అడిగారని ప్రచారంలో పెట్టారు. ఈ పదవుల కోసం చంద్రబాబుని ఎలా అడగాలో తెలియటం లేదు. మీకు ఇది చేశాం కాబట్టి మాకు ఈ పదవి ఇవ్వండి అని అడగలేం. అందరికీ న్యాయం చేసేలా నా వంతు ప్రయత్నం చేస్తా, కానీ ఎవరికైనా పదవి ఇవ్వలేకుంటే పెద్ద మనసుతో ఆలోచించండి. ప్రధానిని నేను క్యాబినెట్ పదవి అడగగలను, కానీ నేను అడగలేను. పదవుల కోసం మనం పనిచేయటం లేదు. ఎవరైనా ఏమైనా పదవి కావాలంటే అడగండి. కమిటీలో చర్చించి పదవులిచ్చే ప్రయత్నం చేస్తాం. కష్టపడిన వారిని మర్చిపోమని అన్నారాయన. కూటమి విజయానికి జనసేన నిర్ణయం తీసుకోవడమే కారణం. నేను ఉప ముఖ్యమంత్రిని అవుతానని అనుకోలేదు. ప్రభుత్వంలో భాగం కావడం పెద్ద బాధ్యత అని పవన్ అన్నారు.